ఆయన అసలే అదో టైపు. ఆయన సినిమాలు కూడా అదే టైపులో ఉంటాయి. కాంట్రవర్సీలు క్యాష్ చేసుకుంటూ తన సినిమాకి పబ్లిసిటీ చేసుకుంటూ ఉంటారు. అలాంటి ఆర్జీవీకి అనుకోకుండా వైసీపీ కాంట్రాక్ట్ దక్కింది. ఇంకేముంది, కోతికి కొబ్బరి చెప్పు దొరికినట్టే అయ్యింది. వరుసగా 2 సినిమాలు అనౌన్స్ చేయటం, అవి రిలీజ్ కావడం, అటర్ ఫ్లాప్ కావడం కూడా జరిగిపోయాయి. దీంతో ఆర్జీవీతో మనకిక వర్కౌట్ కాదులే అనుకుని వైసీపీ కాంట్రాక్ట్ క్లోజ్ చేసేస్తుంది. దీంతో ఆర్జీవీ కూడా సైలెంట్ అయిపోయారు. అందుకే ఇప్పుడు ట్విట్టర్లో ట్వీట్స్ లేవు, యూట్యూబ్లో ఇంటర్వ్యూస్ కూడా కనిపించడం లేదు. ఆర్జీవీ తన సినిమాలతో క్రియేటివ్ డైరెక్టర్గా మంచి పేరు సంపాదించారు. తన విచిత్రమైన ఆలోచనలతో ఆయన చెప్పే మాటలు, చేసే చేతలు కూడా ఎప్పుడూ కాంట్రవర్సీలకు కారణమవుతుంటాయి. ఒకానొక టైంలో ఎక్కడ కాంట్రవర్సీ ఉంటే అక్కడ ఖచ్చితంగా వర్మ ఉంటాడని టాక్ కూడా నడిచింది. ఇక తన సినిమాలకు పబ్లిసిటీ చేసుకోవడంలోనూ వర్మది డిఫరెంట్ స్టైల్. సినిమాని కాంట్రవర్సీ చేసి పబ్లిసిటీ చేసుకోవడం వర్మకే చెల్లింది. అప్పుడప్పుడు ట్విట్టర్లో ఎవరికీ అర్థం కాకుండా మోటివేషనల్ ట్వీట్స్ పెడుతుంటారు. అయితే కాంట్రవర్సీ కింగ్కు వైసీపీ ఓ టాస్క్ అప్పచెప్పింది. గత ఎన్నికల్లో లక్ష్మీస్ ఎన్టీఆర్ అనే సినిమా తీసి టీడీపీపై నెగిటివ్ పబ్లిసిటీ స్ప్రెడ్ అయ్యేలా చేయడంలో సక్సెస్ అయ్యాడు వర్మ. దీంతో ఈసారి కూడా వర్మని రంగంలోకి దించింది వైసీపీ హైకమాండ్. ఈ నేపథ్యంలోనే ఆ మధ్య తాడేపల్లి ప్యాలెస్లో సీఎం జగన్తో వర్మ భేటీ అయ్యారు. 40 నిమిషాల పాటు ఇద్దరూ మాట్లాడుకున్నారు. జగన్తో లంచ్ చేసి ముంబై వెళ్లిన వర్మ ఆ మరుసటి రోజే 2 సినిమాలను అనౌన్స్ చేశాడు. ఒకటి వ్యూహం, దానికి సీక్వెల్గా శబతం. ఈ 2 సినిమాలను ఎన్నికలకు టార్గెట్గా చేసి నిర్మించారు. అయితే ఈ సినిమాలకు సెన్సార్ అభ్యంతరం చెప్పింది. దీంతో సెన్సార్ అభ్యంతరం చెప్పిన సీన్స్ని తొలగించి రిలీజ్ చేశారు. అయితే వీటికి గతంలో లక్ష్మీస్ ఎన్టీఆర్కు వచ్చినంత సక్సెస్ రాలేదు సరికదా, అసలు రిలీజ్ అయినట్లు కూడా ఎవరికీ తెలియదు. అంతగా అటర్ ఫ్లాప్ అయ్యాయి. ఎన్నికలకు ఎంతో కొంత హెల్ప్ అవుతాయనుకున్న వర్మ సినిమాలు అటర్ ఫ్లాప్ కావడంతో వైసీపీ పునరాలోచనలో పడింది. వర్మ దగ్గర పస లేదని గుర్తించింది. దీంతో ఆయనతో చేసుకున్న కాంట్రాక్ట్ను రద్దు చేసుకున్నట్టు సమాచారం. ఇక వర్మ కూడా ఊరికే ఏది చేయరు. కాంట్రాక్టు క్యాన్సిల్ కావడంతో ఇప్పటిదాకా చేసింది చాలే, ఇదే ఎక్కువని ఫీల్ అవుతున్నారట. అందుకే ఇప్పటిదాకా వైసీపీకి చేసిన భజన చాలు, ఇక సినిమాలు తీసుకుంటా అనుకుంటూ సైలెంట్ అయిపోయారట. దీంతో ఇక నుంచి ఆర్జీవీ నుంచి వైసీపీ అనుకూల ట్వీట్స్ కానీ, ప్రకటనలు కానీ, కామెంట్స్ కానీ రాకపోవచ్చని తెలుస్తోంది. మరోవైపు ఇవన్నీ పట్టించుకోకుండా ఆర్జీవీ కూడా సినిమాలు తీయడంలో బిజీగా మారిపోయారట. మొత్తానికి వైసీపీతో ఆర్జీవీ అనుబంధం ముగిసింది. మళ్ళీ ఎవరో ఒకరు కాంట్రాక్ట్ ఇస్తే గానీ ఆర్జీవీ తన వాయిస్ వినిపించనట్లే ఉంది. మరి వచ్చే ఎన్నికలకు మళ్ళీ వైసీపీతోనే బేరం కుదుర్చుకుంటారా, లేక మరో పార్టీతో కాంట్రాక్ట్ చేసుకుంటారా అన్నది తెలియాల్సి ఉంది. ఈలోపు 6 డజన్ సినిమాలు తీసి మళ్ళీ కాంట్రవర్సీలతో కాపురం చేస్తే సరిపోతుంది. ఎలాగూ ఎన్నికలకు ఏడాది ముందు మళ్ళీ ప్యాకేజీ కోసం, రాజకీయాల గురించి ఖచ్చితంగా వర్మ మాట్లాడతాడు. ఏదో ఒక పార్టీ తన సేవల్ని వినియోగించుకోదా అన్న థాట్లో ఉంటాడు. అప్పటిదాకా సినిమాలతో టైంపాస్ చేస్తాడు. మరి ఆర్జీవీ మనసులో ఏముందో.